3 లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఎస్ఐ అనిల్ కుమార్ పట్టుబడ్డాడు. సిఐ ఎస్ఐని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఏసీబీ అధికారులు. శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీకి చిక్కాడు ఇచ్చాపురం ఎంఈఓ అప్పారావు. 10,000 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పెన్షన్ ఫైల్ కదలాలంటే 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఎంఈఓను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అటు విజయనగరం జిల్లాలో ఏసీబీకి చిక్కాడు ఓ వీఆర్ఓ. 1,00,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు భోగాపురం మండలం సమరవల్లి వీఆర్ఓ చిట్టిబాబు. ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏపీలో ఏసీబీ అధికారులు కొరడా జులిపించారు. అటు శ్రీకాకుళం, కడప, విజయనగరం ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను వలపన్ని పట్టుకున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. వివిధ రకాలుగా అంటే తమ ఫైల్ మూవ్ చేయాలన్నా లేదంటే ఇతర కారణాలతో పోలీసు అధికారులు అక్కడ స్థానికంగా కావచ్చు, వీరంతా కూడా వివిధ ప్రాంతాల్లో లంచాలు డిమాండ్ చేస్తూ ఉండడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ అధికారులు అటు శ్రీకాకుళం కావచ్చు, కడప కావచ్చు, విజయనగరం కావచ్చు, ఈ 3 ప్రాంతాల్లో కూడా అవినీతి అధికారుల భరతం పట్టారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం.